హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ ఇన్వెస్టిగేటర్స్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్ ఒక బ్రోకర్ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా డీమ్యాట్ అకౌంట్ కావాలి అంటే నేను చెప్పిన విధంగా ఒక బ్రోకర్ దగ్గర మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అనేది తప్పనిసరిగా అవసరం. సో అది నేను ఎలా అనేది మీకు ప్రాక్టికల్గా చూపించాలి అనుకుంటున్నాను ఈరోజు నేను. సో దీనికి గాను నేను ఎగ్జాంపుల్గా తీసుకునే బ్రోకర్ వచ్చేసి జెరోదా. సో మీరు చూస్తున్న విధంగా గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసేసి ఇందులో సర్చ్లో జెరోదా అని అయితే టైప్ చేయాలి. అందులో చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ జెరోదా క్లిక్ చేయండి. చేసేస్తే మీకు జెరోదా కైట్ ట్రేడింగ్ అనేది కనబడుతుంది. సో దానిపైన ఓపెన్ చేసేసి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ అని కనబడుతున్న యాప్ ఇది ఇన్స్టాల్ చేసుకోవడం అయితే చేయాలి. సో ఇన్స్టలేషన్ అయితే అయింది. తర్వాత ఓపెన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ గురించి అలౌ అని అడుగుతుంది, అలౌ క్లిక్ చేయండి. సో రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఓపెన్ అకౌంట్ అండ్ లాగిన్ టు కైట్. సో మొదటి ఆప్షన్ వచ్చేసి మన న్యూ యూజర్స్కి, ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే కనుక మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఓపెన్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అకౌంట్ లేదు కాబట్టి నేను క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కంటిన్యూ. తర్వాత ఓటీపీ అయితే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో అది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వెరిఫై అని క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మీరు జెరోదా వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సిన డీటెయిల్స్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఇవ్వడం అడుగుతుంది, లేకపోతే కంటిన్యూ విత్ గూగుల్ అని అడుగుతుంది. సో మీకు కనుక ఆల్రెడీ గూగుల్ అకౌంట్ కనుక మీ మొబైల్లో ఆల్రెడీ అకౌంట్ లాగిన్లో ఉండుంటే కనుక కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే మాన్యువల్గా నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నేను కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది అడుగుతుంది, అది క్లిక్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ టు జెరోదా బ్రోకర్, కంటిన్యూ, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మన పాన్ కార్డ్లో ఉన్న విధంగానే ఇవ్వాలి కరెక్ట్గా. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఇయర్ మీరు చూస్తుంటే కనుక 2006 నుండి దానికి ముందు మాత్రమే కనబడుతుంది. 2006 తర్వాత ఇయర్స్ మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఈ 2006కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే 2006 తర్వాత పుట్టిన వాళ్ళు అండర్ ఏజ్ అవుతారు. సో మైనర్స్ అవుతారు, 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయడం అనేది అయితే పాసిబుల్ కాదు. సో ఈ కేసులో నేను వచ్చేసి మన ఓన్ ఇయర్, డేట్ ఆఫ్ ఇయర్ అనేది ఇస్తున్నాను నేను. అండ్ ఇక్కడ మంత్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ డేట్. తర్వాత క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ మీరు చూస్తుంటే కనుక స్టెప్ 2 బై షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్స్ ఆన్ ఎన్ఎస్సి, బిఎస్సి ఇలాంటి ఆప్షన్స్ అయితే మీకు కనబడితే మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇది రిస్క్ డిస్క్లోజర్ అని ఉంటుంది. నేను డెరివేటివ్స్లో కూడా ట్రేడ్ చేయాలి అనుకుంటే దాన్ని ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తుంటే మీకు ఇలాంటి రిస్క్ డిస్క్లోజర్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని కింద ఐ అండర్స్టాండ్ అని క్లిక్ చేసేస్తే తర్వాత మీకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. కమోడిటీ కూడా కావాలి అనుకుంటే కమోడిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ కేసులో నాకు కమోడిటీస్ వద్దు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కావాలి. ఇది ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. సో కిందికి వచ్చిన వెంటనే ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీకు టైం ఉంటే చదవండి, చదివితే వెళ్ళండి, లేదు అంటే కూడా యూ కెన్ కంటిన్యూ విత్ ఓపెనింగ్ ద అకౌంట్. లాస్ట్లో వచ్చేసి ఐ అగ్రీ అండ్ కన్సెంట్ టు ద అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఖచ్చితంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి క్లిక్ ఆన్ కంటిన్యూ. సో కంటిన్యూ అని క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేసి కేవైసీ నుండి ఆల్రెడీ డీటెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇక్కడ చూజ్ యువర్ అడ్రస్ అంటుంది, యాజ్ పర్ కేవైసీ అడ్రస్ రికార్డ్స్ యాజ్ పర్ మై ఆధార్.
సో మీ కేసులో కనుక 2 డీటెయిల్స్ ఒకటే ఉంటే ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు స్పెసిఫిక్గా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ కంటిన్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్పెసిఫిక్గా ఆధార్ అండ్ పాన్ నెంబర్ మీదే అయి ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఒకవేళ కాదు అనుకుంటే కనుక మళ్ళీ స్టార్ట్ ఓవర్ ఫస్ట్ నుంచి మళ్ళీ ముందు ప్రాసెస్ నుంచి చేసుకుంటూ రావాలి. సో ఈ కేసులో నాది 2 సేమ్ ఇచ్చాను కాబట్టి కంటిన్యూ టు డిజిలాకర్. సో ఇక్కడైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఆధార్ కార్డ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మన ఆధార్ కార్డులో ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. సెట్ యువర్ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ అంటుంది. సో ర్యాండమ్గా మీరు ఏదైనా పిన్ నెంబర్ ఇవ్వచ్చు. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కన్సెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కన్సెంట్ డేట్ 29th ఈరోజు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు డేట్ తీసుకుంటుంది. పర్పస్ నో యువర్ కస్టమర్. సో దిస్ ఈజ్ అ వెరిఫికేషన్ కొరకు కాబట్టి కన్సెంట్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళు మన ఐడెంటిటీని వెరిఫై చేసేసి మనకు అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు. సో ఇక్కడ కిందకు వచ్చేసి అలో అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. సో మన పాన్ డీటెయిల్స్ అనేది జిరోదా వాళ్ళకి మనం ఇస్తున్నట్టు, దానికి గాను కన్సెంట్ మనం ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన యాన్యువల్ ఇన్కమ్, ఈ అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వాలి. సో ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, మీరు కనుక న్యూ అయితే న్యూ ఇవ్వడం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే కనుక మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఆక్యుపేషన్, సో ప్రిఫరెన్స్ ఫర్ రన్నింగ్ అకౌంట్ సెటిల్మెంట్. సో మీరు క్వార్టర్లీ, మంత్లీ, ఇది వచ్చేసి నేను సపరేట్గా మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తాను సెటిల్మెంట్ అంటే ఏంటి అనేది. సో ఫర్ నా క్వార్టర్లీ మంత్లీ అనేది అడుగుతుంది. మంత్లీ ఇవ్వండి. సో మీరు పొలిటికల్గా ఎక్స్పోజ్ అయిన పర్సన్ అని అడుగుతుంది. దట్ ఈస్ నో. ఇఫ్ యు ఆర్ పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సన్ దెన్ ఎస్ అని పెట్టాలి. దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్వాలిడ్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఏది ఇవ్వలేదు అందుకోసం. సో న్యూ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. మదర్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఇన్వాలిడ్ అంటుంది. ఓపెనింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే పడుతుంది. దానికి ఒక 1 or 2 వర్కింగ్ డేస్ అనేది టైం పడుతుంది. వాళ్ళు మీ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, లేదు అంటే మీరు ఇచ్చిన పాన్ కార్డు, మీరు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ వెరిఫై చేసుకొని కేవైసీ చేసేసుకొని మీకంటూ ఒక సపరేట్ ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మీరు లాగిన్ అనేది చేసేసుకొని ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను అకౌంట్ ఓపెన్ అయినాక అందులో జెరోదాలో ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యాక అందులో ఉండే ఫీచర్స్ ఏంటి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.